లీడర్స్ గమనించండి. ఎస్. నిజంగా ఇంతకు ముందుగా చెప్పినట్టు కోటి సార్ చెప్పినట్టు రియల్గా కామారెడ్డిలో ఉంటున్నటువంటి మేడం గ్రేట్ లీడర్. అలాగే ఆంధ్రాలో కూడా టీం వేసి వండర్ఫుల్గా ముందుకెళ్తా ఉన్నారు. సక్సెస్ఫుల్ లీడర్. హెల్త్ తీసుకొని వెల్త్ దాదాపు 80,000 రూపాయల దాకా చెక్ తీసుకున్నటువంటి గ్రేట్ లీడర్ మనతో ఉండటం చాలా సంతోషం. అలాగే అదే కాకుండా టైం చాలా అంటే లీడర్స్కి చాలా ఫాస్ట్గా వెళ్తా ఉన్నప్పుడు టైం కూడా ఇవ్వటం చాలా కష్టం. అలాంటి సిచ్యువేషన్లో కూడా మన కోటి ఆనంద్ సార్ రిక్వెస్ట్ చేయటం వల్ల మేడం గారు మనకు టైం ఇవ్వటం అనేది చాలా సంతోషకరమైనటువంటి విషయం. అలాంటి గొప్ప వ్యక్తులు మనం జూమ్కు రావటం మన అదృష్టము. గుడ్ మార్నింగ్ మేడం మల్లేశ్వరి మేడం. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. మేడం పోస్ట్ ఇచ్చున్నారు మేడం. ఓకే గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ద జూమ్ మేడం. థ్యాంక్ యూ యువర్ వాల్యుబుల్ టైం మాకు ఇవ్వటం మేడం. సో థ్యాంక్స్. మీలాంటి గొప్ప లీడర్స్ మాకు ఇవ్వటం చాలా సంతోషంగా ఉంది మేడం. వెల్కమ్ టు ద జూమ్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. ఫస్ట్ గా నన్ను ఈ జూమ్ కి ఇన్వైట్ చేసినటువంటి కోటి ఆనంద్ సార్కి రియల్ గా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఈ యొక్క వండర్ఫుల్ ప్లాట్ఫామ్ ని అండ్ ఫస్ట్ మనం గ్రాటిట్యూడ్ తో స్టార్ట్ చేసుకుందాం. ఈ రోజునిచ్చినటువంటి భగవంతునికి అండ్ జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులకి ఈ యొక్క వండర్ఫుల్ ప్లాట్ఫామ్ ని రెడీ చేసి అందించినటువంటి కంపెనీ మేనేజ్మెంట్ కి అండ్ ఈ ప్లాట్ఫామ్ ని మన దాకా తీసుకొచ్చినటువంటి మన గ్రేట్ అప్లైనర్స్ అందరికీ, మనల్ని ముందుండి నడిపిస్తున్నటువంటి మెంటర్స్ కి అండ్ మనకు ఒక మంచి అసోసియేషన్ ఇచ్చినటువంటి ఎంఎస్ఆర్ గురువు గారికి, వీళ్ళందరికీ కూడా రియల్ గా హృదయపూర్వక పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి కూడా. గుడ్ మార్నింగ్ లీడర్స్. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. నా పేరు వచ్చేసి మల్లీశ్వరి వెంకటేశ్వరరావు. వెస్టీజ్కి బిఫోర్ ఒక హౌస్ వైఫ్ ని. చదువుకుంది 10th క్లాసే. బయట ప్రపంచం అనేది ఏమీ తెలియదు. నన్ను ప్రజెంట్ మేముండేదైతే మాది వచ్చేసి ప్రాపర్ వచ్చేసి మాచర్ల, గుంటూరు డిస్టిక్. మేము బతకడం కోసమే తెలంగాణ వెళ్ళడం జరిగింది. మా సారు టైల్స్ వర్క్ అపార్ట్మెంట్లు అవన్నీ కాంట్రాక్ట్ గా పట్టుకొని వర్క్ చేపిస్తూ వర్క్ నిమిత్తం వెళ్ళి అక్కడ ఉండడం జరిగింది. చదువుకుంది 10వ తరగతే. ఎక్కువ నాలెడ్జ్ అనేది ఏం లేదు. మా సారు మంచిగా చూసుకుంటాడని చెప్పేసి సొంత మేనబావనే ఇచ్చి పెళ్లి చేసినారు. ఉండూరులోనే ఉంటుంది పిల్ల. ఏం తెలివి లేదు. రోజుకొకసారైనా చూసుకోవచ్చని మాచర్లనే ఇచ్చి చేసినారు. కానీ మా సారు పెళ్లి కాగానే తీసుకెళ్లి తెలంగాణలో పెట్టడం జరిగింది. అక్కడ పని వాళ్ళకు వంట చేస్తూ నేను ఇంట్లోనే ఉంటూ ఉన్న టైంలో పిల్లల్ని చూసుకుంటూ ఉన్న నలుగురు అక్క చెల్లెళ్ళ కంటే కూడా నాకే బాగా జరిగేది. 1 year లో ఒక్కసారి మాత్రమే, ఒక సంక్రాంతి పండగకి మాత్రమే తెలంగాణ నుంచి మా సారు దగ్గరుండి ఆంధ్రాకి తీసుకొచ్చి అందరు చుట్టాలందరం కలిసి ఆ టైం హ్యాపీగా ఉంటూ అందరూ కూడా ఎక్కువగా ఏంటంటే ఫస్ట్ నుంచి పేదరికమే ఇంట్లో. ఫస్ట్ నుంచి పేదరికమే. కానీ మా సార్ చేసుకున్నాక కొద్దిగా మంచిగా జరగడం అనేది జరుగుతుంది. నాకు ఏది కావాలంటే అది తీసుకొచ్చి పెట్టే భర్త. మంచిగా ఉన్నంత చుట్టాలందరి రిలేటివ్స్ అందరిలో కంటే కూడా ఎవరికి బాగా జరిగిద్ది అంటే మల్లీశ్వరికి బాగా జరిగిద్ది. ఎవరికాడ డబ్బులు ఉంటాయి అంటే మల్లీశ్వరి కాడ వాళ్ళ దగ్గర డబ్బులు మంచిగానే ఉంటాయి అన్న ఆలోచనతో అమ్మ వాళ్ళు కూడా హ్యాపీగా ఉండేవాళ్ళు. అలాంటి సిచ్యువేషన్ అందరికంటే మంచిగా బతకాలి, ఎవరి దగ్గర చెయ్యి చాపొద్దు, మేమే ఒకరికి ఇచ్చే వారిలాగా ఉండాలి అంటూ మా సారు మేమిద్దరం కష్టపడి వర్క్ చేసుకుంటూ నేను పని వాళ్ళకి వంట చేసి పెట్టుకుంటూ మార్నింగ్ 7 కల్లా పని వాళ్ళకి వంట చేసి పెట్టి క్యారేజీలు కట్టాలి. అలా 3-4 లేసి పని చేసుకుంటూ చిన్న పిల్లలు డెలివరీ అయిన తర్వాత ఒక 21 డేసే ఇక్కడ ఉంచి మళ్ళీ వెంటనే అక్కడికి తీసుకెళ్లేవాడు. అలా ఉన్నా కానీ మేము సంపాదించుకోవాలి, మంచిగా మా పిల్లల్ని బతికించుకోవాలి, మేం పడ్డ కష్టాలు మా పిల్లలు పడకూడదు అన్న ఆలోచనతోటి ఇద్దరం కష్టపడి పని చేసే టైంలోనే మా సార్కి హెల్త్ ప్రాబ్లం అనేది స్టార్ట్ అయింది. గ్యాస్ట్రిక్ ప్రాబ్లము. ఫస్ట్ ఒక 7 years గా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తూనే ఉన్నాయి.
గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కి ఆర్ఎంపీ డాక్టర్ల దగ్గర చూపించుకున్నాం. ఆ పనిలో సరిగా తినక టెన్షన్ ఎక్కువై పని వాళ్ళు, కూలోళ్ళు, ఇంటి ఓనర్స్ ఇలాగా ఏదో ఒక టెన్షన్ అని తను ఎప్పుడు కూడా బయటనే ఉండేవాడు. సరిగా తినకనే గ్యాస్ ఎక్కువైపోయి చెస్ట్ పెయిన్ రావడం జరిగింది. మెడిసిన్ వాడుతూనే ఉన్నాము. అయినా గాని పులుపు, కారం, మసాలాలు తినొద్దు అని పథ్యం చెప్తున్నారు డాక్టర్స్. అవన్నీ ఎంత మెయింటైన్ చేసినా గానీ ప్రాబ్లం అనేది సివియర్ గా వస్తూ ఉండేది. ఇక మేస్త్రులంటే ఇల్లు గల్లోళ్ళు కలుస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరు కలుస్తూ ఉంటారు. ఏదో ఒక పని మీద వెళ్తూ ఉంటారు. ఆ టైంలో వర్క్ చేసే టైంలో తినక అలాంటి పెయిన్ ఇంకా ఎక్కువైపోయేది. అలాంటి టైంలోనే తనకి చెస్ట్ పెయిన్ బాగా విపరీతంగా వచ్చింది. మేము హార్ట్ ప్రాబ్లం అనుకొని భయపడి హాస్పిటల్లో చూయించడం జరిగింది. అక్కడ టెస్టులు చేసి వాళ్ళకి అర్థం కావట్లేదు. హైదరాబాద్ యశోద హాస్పిటల్‌కి తీసుకెళ్ళండి అని అప్పటికే 50,000 బిల్లులేశారు. జస్ట్ టెస్టులకే టోటల్‌గా అన్ని టెస్టులు చేసి 50,000 బిల్లేసి అర్థం కావట్లేదు హైదరాబాద్ యశోద హాస్పిటల్‌కి తీసుకెళ్ళండి అంటే, మా సారు దగ్గరుండి బస్ ఎక్కించుకొని తీసుకొస్తేనే నేనొచ్చేదాన్ని. ఎప్పుడు గూడా ఒక్కదాన్ని ఒంటరిగా ఎప్పుడు గూడా రాలేదు. అలాంటి స్థితి నుంచి మా సార్‌ని తీసుకురావాలి అంటే భయమనిపిచ్చి అమ్మ వాళ్ళకి ఫోను జేసి మళ్ళీ తీసుకొస్తే ఆంధ్రాకొచ్చాక గుంటూరులో లలిత హాస్పిటల్‌లో, కొత్తపేటలో చూపించడం జరిగింది. అక్కడ సార్ వాళ్ళు మళ్ళీ నైట్ చేసిన టెస్టులన్నీ పక్కకు బెట్టి కొత్త టెస్టులు చేయడం జరిగింది. అక్కడ మళ్ళీ 70,000 బిల్లేసినారు. ఇది గుండె నొప్పి కాదు, గ్యాస్ నొప్పి. ఎండోస్కోపీ చేద్దామని ఎండోస్కోపీ చేసి క్లియర్ చేసినా గూడా, మా సార్‌కి మళ్ళీ టెస్టులు చేశారు. ఆ టెస్టులలో మా సార్‌కి ఏం బయటపడిందంటే, లివర్ ప్రాబ్లమ్ అని బయటపడింది. ఎందుకు లివర్ ప్రాబ్లమ్ వచ్చిందని డాక్టర్‌ని అడిగితే, డాక్టర్ గారు చెప్పారు, "మీ సార్‌కి ఇంతకుముందు ఏం మెడిసిన్ వాడారు? అంటే ఏ ప్రాబ్లమ్ ఉంది? ఏం మెడిసిన్ వాడారు?" అంటే, 2 టైమ్స్ మా సార్‌కి కరోనా వచ్చింది. ఆ కరోనా టైంలో చాలా మంది డబ్బులు పెట్టి చూపించుకున్న బతికిన వాళ్ళు చాలా తక్కువ మంది. కానీ దేవుడి దయ వల్ల మా సార్ బతికాడు. కానీ మెడిసిన్ డోస్ ఎక్కువగా వాడి, డాక్టర్ ఇచ్చిన మెడిసినే డోస్ ఎక్కువయ్యేసరికి లివర్ ప్రాబ్లమ్ తోటి మా సార్‌కి ఇంకా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ అనేది సివియర్‌గా ఉండడం జరిగిందని డాక్టర్ చెప్పారు. ఒకటే చెప్పారు డాక్టర్, "నీ కడుపున పుట్టిన కొడుకు కంటే గూడా నీ భర్తను చాలా జాగ్రత్తగా చూసుకోవాలి" అని చెప్పడంతోటి నాకైతే ఒక్కసారిగా తను లేకపోతే నా పరిస్థితేంటి? పిల్లల పరిస్థితేంటి? తననెలా నేను చూసుకోవాలి అని చాలా భయమనిపిచ్చి ఏడ్చేసిన. అమ్మ వాళ్ళకి చెప్తే "ఏం కాదమ్మా ధైర్యంగుండు. ఏం మంచిగనే ఉంటది. ఎక్కడ హాస్పిటల్‌లో ఉన్నా చూపించుకుందాం మనం" అని చెప్పేసి తనకి ప్రాబ్లమ్ ఇగ ఇంటికొచ్చిన తర్వాత మళ్ళీ వారంలో 20 సార్లు వాంతులు, మోషన్స్. లివర్ ప్రాబ్లమ్ ఎక్కువైనప్పుడల్లా మోషన్స్ బాడీ మొత్తం టోటల్‌గా వీక్ అయిపోయింది. మోషన్స్, వాంతులవ్వడంతోటి ఎక్కడ చూస్తారు అంటే అక్కడికెళ్ళి డబ్బులు లక్షలల్లో డబ్బులు ఖర్చు పెట్టుకున్నాం. అదే కాకుండా ఆంధ్ర, తెలంగాణలో ఉంటున్నారు. మరి బాగా బతుకుతున్నారని, ఎవరన్నా ఏదన్నా చేశారని, ఎవరు ఏది చెప్తే అది అక్కడికి వెళ్లి చూపించుకోవడం, డబ్బులు ఖర్చు పెట్టుకోవడం. అలా డబ్బులన్నీ సంపాదించిన సంపాదన మొత్తం గూడా హెల్త్ బాగుంటే మళ్ళీ సంపాదించుకోవచ్చు అని జెప్పేసి బంగారాన్ని సైతం అమ్మేసి, ఒక 10 తులాల బంగారాన్ని గూడా అమ్మి, తను బతికితే చాలు అని చెప్పేసి హాస్పిటల్‌లో మెడిసిన్ వాడినాం. ఆ వాడే టైంలో ఇంకా ఎన్ని మందులు వాడుతున్నా గానీ, సరిగా తింటేనే మీ సారు బతుకుతాడు. తినకపోతే బతకడు అని డాక్టర్ చెప్తున్నారు. ఎంత మెడిసిన్ మింగినా గానీ సరిగా తినమంటే కోప్పడేవాడు. తిట్టేవాడు నన్ను. నాకు తినబుద్ధి కావట్లేదు అని. డాక్టరేమో తినిపించమని చెప్పేవాడు. అలాంటి టైంలో నాకు చాలా ఏడుపొచ్చేసింది. తనకంటే ముందే నేనే చనిపోవాలని సూసైడ్ అటెంప్ట్ గూడా చేసుకున్నా నేను. ఎందుకు నాకు తను లేని బతుకు అసలొద్దు అనన్నట్టుగా ఆలోచన చేసి సూసైడ్ అటెంప్ట్ చేసుకొని, అమ్మ వాళ్ళు మళ్ళీ "వద్దమ్మా ఇట్లా చెయ్యకూడదు. పిల్లలు ఆగమైపోతారు. తను ఉంటాడు. ఖచ్చితంగా ఉంటాడు. ఏం కాదు. నువ్వంతా అట్లా ఆలోచించొద్దు" అని చెప్పేసి ధైర్యం చెప్పి, మళ్ళీ మెడిసిన్ వాడుతున్న టైంలోనే ఒకసారి టోటల్‌గా మంచంలో పడిపోయినాడు. చేతిలో డబ్బులు లెవ్వు. గవర్నమెంట్ హాస్పిటల్‌కి తీసుకెళ్ళిన రామాయంపేటలో. ఇక్కడుంటే పని నడవదు. అక్కడికెళ్ళన్నా పని నడిస్తే, పని వాళ్ళు పని చేస్తే డబ్బొస్తుంది అని చెప్పేసి, మళ్ళీ తను ఇంట్లో ఉన్నా గాని పని వాళ్ళని చూసుకుంటూ, వంట చేసి పెట్టుకుంటూ, ఆ వర్క్ నడిపిస్తూ ఉంటుంటే, అక్కడ గూడా పని వాళ్ళు తను లేకపోయేసరికి, పనికి ఆడికి వెళ్ళకపోయేసరికి డబ్బులు నష్టం జేస్తున్నారు. పని సరిగ్గా చెయ్యట్లేదు. పని ఓనర్స్ వాళ్ళు గూడా వద్దు పని చెయ్యొద్దు అని జెప్పేసి చెప్తున్నారు.
అలా కొంత నష్టపోయాము పని వాళ్ళ దగ్గర. ఇట్లా హెల్త్ పరంగా నష్టపోతున్నాం. ప్రతిదీ ఏదో ఒకటి అయితూనే ఉంది ప్రాబ్లమ్స్. ఇంకా టోటల్ గా తను కూడా డిస్టర్బ్ అంటే చాలా సివియర్ గా హెల్త్ ఇంకా ఖరాబ్ అవుతుంది. మోషన్స్ వాంతులు ఎక్కువైతున్నాయి. చేతిలో డబ్బులు లేవు. గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళినాం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా చాలా ప్రాబ్లం ఎక్కువగా ఉందమ్మా. ఇక్కడ నడవదు. మీ సార్కి ట్రీట్మెంట్ చేయాలంటే పెద్ద హాస్పిటల్కి వెళ్ళాలని సిద్దిపేట పంపించారు. అక్కడ మళ్ళీ 15 రోజులు ట్రీట్మెంట్ నడిచింది. ఆ ట్రీట్మెంట్ నడిచేటప్పుడు నాకు ఈ ప్లాట్ఫామ్ పరిచయం అయింది. గ్రేట్ లీడర్ కరిష్మా మేడం కామారెడ్డి నుంచి. వాళ్ళ సారు మా సారు టైల్స్ వర్క్ దగ్గర ఫ్రెండ్స్. వాళ్ళు చూడడానికని వచ్చి ఒకసారి ఇంత ఇబ్బంది పడుతున్నారు కదా, ఒకసారి వెస్టీజిలో కుకింగ్ ఆయిల్ ఉంటుంది, వాడుకుంటే అన్నయ్యకి ఆకలి అవుతుంది, గ్యాస్ ప్రాబ్లం తగ్గుతుంది అంటే ఫస్ట్ నేను కూడా బిలీవ్ చేయలేదు. ఎందుకంటే మా సార్ ఏది కావాలంటే అది నేను రాసిస్తే పని వాళ్ళతోనో తనో తీసుకొచ్చి పెట్టేవాడు. ఈ వంట నూనె వాడుకుంటే ఏం వస్తుంది అని చెప్పేసి నేను నెగ్లెక్ట్ చేసిన. కానీ పెద్దవాళ్ళు ఏదో చెప్తుంటారు కదా, ఈ పూజ చేస్తే ఆ పూజ చేస్తే ఆ నోములు నోస్తే పసుపు కుంకాలు ఉంటాయి, అన్ని పూజలు చేసుకోవాలని చెప్తున్న టైంలో అట్లా గుడులకు వెళ్తూ పూజలు చేస్తూ అలా తిరుగుతూనే ఉండేదాన్ని. ఇంట్లో పిల్లల్ని చూసుకోవాలి, పని వాళ్ళని చూసుకోవాలి, భర్తను చూసుకోవాలి, ఉపవాసాలు ఉండాలి, ప్రార్థనలు చేయాలి, పూజలు చేయాలి అన్నట్టు ఇలా ఈ డైనమాలోనే ఉంటూ చేస్తూ ఉన్న టైంలోనే మళ్ళీ మరొకసారి కరిష్మా మేడం నేను గుంటూరు మీటింగ్కి వెళ్తున్నా, నువ్వు ఒక్కసారి నాతో పాటు మీటింగ్కి రా అని చెప్పింది. మా సార్ లేకుండా నేను ఎక్కడికి రాలేను మీటింగ్కి, నేను రాను అని చెప్పేసిన. కానీ మేడం వచ్చి ఎంఎస్ఆర్ గురువు గారి మాటలు, ధనలక్ష్మి శంకర్ సార్ గారి మాటలు విని మళ్ళీ మేడం నెక్స్ట్ డేనే కామారెడ్డికి సార్ వాళ్ళని ఇన్వైట్ చేయడం జరిగింది. ఇక థర్డ్ టైం ఫోన్ చేసి ఒక్కసారి మీటింగ్కి రా, నేనైతే ఏం చెప్పను, ఒక్కసారి మీటింగ్కి రా అని చెప్పింది. సరే ఇంతగానం చెప్తుంది కదా అని మా సార్ని ఒప్పించుకొని ఒక మీటింగ్కి వెళ్ళినా. రియల్ గా ఆ మీటింగ్కి వెళ్ళకపోతే నేను ఈ రోజు మీ కళ్ళ ముందు మాట్లాడేదాన్నే కాదు. మై గ్రేట్ మెంటర్ ధనలక్ష్మి శంకర్ సార్ గారి మాటలు రియల్ గా నాకు వాళ్ళిద్దరిని చూస్తే శివుడు పార్వతుల్లాగే అనిపించింది. నాకు ప్రాణం మళ్ళీ తిరిగి లేసి వచ్చినట్టుంది వాళ్ళ మాటలలో. ఆ మీటింగ్కి వెళ్ళిన తర్వాత కుకింగ్ ఆయిల్ గురించి గురువు గారు శంకర్ సార్ గారు చెప్పడం జరిగింది. సార్ చెప్పిన మాటలలో నాకు నాకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం తగ్గింది, బీపీ కంట్రోల్ అయింది కుకింగ్ ఆయిల్ తో. మరి ఈ కరోనా టైంలో 8 మంది పెళ్లికి వెళ్తే సప్లిమెంట్ వాడితే నేను బతికిన 7గురు వాడకుండా చనిపోయారు అని చెప్పేసి సార్ చెప్పిన మాటలు, ఆ సప్లిమెంట్ అన్ని నా కళ్ళ ముందే సార్ వాళ్ళు మింగారు. బయట డాక్టర్స్ ఎవరు కూడా మనకి రాసిచ్చిన మెడిసిన్ వాళ్ళ కళ్ళ ముందు మన కళ్ళ ముందు మింగరు. కానీ వీళ్ళు మింగుతున్నారు అంటే ఏదో ఉంది తెలుసుకోవాలని చెప్పేసి అమీనా మేడం, కరిష్మా మేడం అండ్ స్వప్న మేడం వీళ్ళ టెస్ట్ మనీలన్నీ విన్నా బాగుంది అనిపించింది. సప్లిమెంట్ మా సార్ ప్రాబ్లం గురించి చెప్పిన మీటింగ్ అయిపోయిన తర్వాత, అమ్మా ఏం కాదు తగ్గుతుందిరా, వంట నూనె తీసుకెళ్ళు, ఫస్ట్ టీ పొడి, కొన్ని సప్లిమెంట్ రాసిస్తామని నోని, అలవీరా, ఆమ్లా, ఫ్లాక్స్ ఆయిల్, జస్ట్ ఈ 4 సప్లిమెంట్లు, వంట నూనె, టీ పొడి, ఇంట్లో వాడుకునే హోమ్ నీడ్స్ అన్ని కూడా తీసుకోవడం జరిగింది. ఆ రోజు ఇంటికి వెళ్ళిన తర్వాత మా సార్ అయితే మీటింగ్ వినలేదు కదా, ఇవన్నీ ఏదో కొత్తగా ఉన్నాయి, పత్తి మందు డబ్బాల్లాగున్నాయి, నువ్వు ఎప్పుడైనా చూసావా, నన్ను చంపడానికే తీసుకొచ్చినావు, నాతో ఈ హాస్పిటల్ చుట్టూ తిరగలేకపోతున్నా అని చెప్పేసి చాలా నెగిటివ్ కోప్పడిండు. నేనైతే ఏం మాట్లాడకుండా సరే వాళ్ళందరూ కూడా తగ్గిని అన్నారు. ఇన్ని హాస్పిటల్ తిరుగుతున్నావు, ఒక్కసారి వాడదామని వాడిపించడం స్టార్ట్ చేసిన. అలా ఒక 25 days లో మా సార్కి ఆకలి అనేది ఫస్ట్ స్టార్ట్ అయింది. అంతకుముందు ఆకలి లేదు. ఈ వంట నూనె చేంజ్ చేసినాక ఆకలి పెరిగింది. అంతకుముందు ఫ్రీడమ్ అని, సన్‌ఫ్లవర్ ఆయిల్ అని ఏవేవో ఆయిల్స్ తెచ్చినాం. అప్పుడు తినేవాడు కాదు. కానీ ఈ ఆయిల్ మార్చడం తోటి ఆకలి పెరిగింది. ఒక తల్లి చుట్టూ పిల్లలు ఆకలైతుంది అని ఎలా తిరుగుతారో అలా నా చుట్టూ తిరుగుతున్నాడు. ఆకలైతుంది, ఏం పెడుతున్నావు, ఏమి ఇస్తున్నావు, తొందరగా వంట చేయి నేను తింటా అన్నం అని అంటున్నాడు. ఆ రోజు నాకు డాక్టర్ చెప్పాడు ఎంత బాగా తినిపిస్తే అంత మంచిగా ఉంటాడని. కానీ ఎప్పుడైతే ఆకలి పెరుగుతుంది, నాకు ఆకలి అవుతుంది అంటే, ఒక తల్లికి పిల్ల వాళ్ళ ఆకలి అవుతుంది అంటే ఎంత ఆనందం అనిపిస్తుందో అంత ఆనందం అనిపించింది. చాలా హ్యాపీ అనిపించింది. మా సారు ఆకలి స్టార్ట్ అయింది. చెస్ట్ పెయిన్ మెల్లమెల్లగా కంట్రోల్ అవుతుంది. ఇంగ్లీష్ మెడిసిన్ వాడుకుంటూ ఇవి వాడినాం. అలా వాడుకుంటూ ఇప్పుడు దగ్గర దగ్గరగా 2 years అవుతుంది. ఈ 2 years లో మా సార్కి ఎటువంటి ప్రాబ్లం లేదు. హాస్పిటల్కి వెళ్ళలేదు. మధ్య మధ్యలో ఎప్పుడైనా వచ్చినప్పుడు ఇంగ్లీష్ మెడిసిన్ ఆపొద్దమ్మా, కొన్ని రోజులు వాడండి, కొద్దిగా సివియర్ గా ఉంది కదా ప్రాబ్లం అని చెప్పారు. ఇంగ్లీష్ మందులు వాడుకుంటూ వెస్టీజ్ లో ఉన్నటువంటి కర్కుమిన్, లివర్ హెల్త్, ఎలర్జీ 9 ఇవన్నీ టోటల్ గా ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నేను
మా సార్కి వాడడం జరిగింది. ఈరోజు చాలా చాలా హెల్దీగా ఉన్నారు. మళ్ళీ తను వర్క్ స్టార్ట్ చేసుకున్నాడు. వర్క్ చేపించుకుంటూ తను మళ్ళీ పిల్లల్ని కూడా చూసుకుంటూ ఇందులో మంచి ఉంది అని చెప్పేసి తను కూడా నాకు సపోర్ట్ చేయడం జరిగింది. ఫస్ట్ వద్దన్న తను ఒక 2-3 మీటింగ్లకు తీసుకొచ్చిన ఫస్ట్ మీటింగ్ బూట్ క్యాంప్ రియల్ గా యాదగిరి కోటప్పకొండ బూట్ క్యాంప్ అనేది మా జీవితాన్నే మార్చేసింది. ఫస్ట్ బూట్ క్యాంపు ఆ సాయిబాబా గుడి దగ్గర జరగడం జరిగింది. ఆ మీటింగ్ కి వచ్చిన తర్వాత మా సార్ మైండ్ సెట్ అంతా మారిపోయింది. ఎస్ బాగుంది, మంచిగుంది. నేను చేసే పనిలో లైఫ్ అనేది లేదు. కానీ నేనైతే మాట్లాడలేను. నువ్వైతే వెళ్ళు చేసుకో. నీకు ఏ సపోర్ట్ కావాలంటే ఆ సపోర్ట్ నేను చేస్తానని చెప్పేసి ఈరోజు ఫ్యామిలీని మొత్తం కూడా ఎవ్వరు ఏ నెగిటివ్ అమ్మ వాళ్ళు నెగిటివ్సే, అత్త వాళ్ళు నెగిటివ్సే, తోడబుట్టిన వాళ్ళు నెగిటివ్సే. వాళ్ళెవ్వరు కూడా నా ఇష్టంలోకి రాలేదు. కానీ వాళ్ళు ఎవ్వరు ఏమైనా అనని నా భర్త ధైర్యంగా నేనున్నా నువ్వు ముందుకు వెళ్ళు అని చెప్పేసి ఈరోజు తన శిష్టాన్ని అర్థం చేసుకొని ధైర్యం ఇవ్వడం ద్వారా నేను మీటింగ్స్, టీం వర్క్, టీంలో లీడర్స్ కి ఇన్కమ్ ఇప్పించడం ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. మరి ఎంఎస్ఆర్ గురువు గారికి రియల్ గా నేను కృతజ్ఞతలు తెలుపుకుంటాను. సార్ చెప్పిన ప్రతి ఒక్క మాట మా సార్ని మార్చడానికి సార్ ఇచ్చినటువంటి విలువలు, అక్కడ జరిగినటువంటి టీమ్ లీడర్స్ యొక్క సపోర్టు అన్నీ కూడా ప్రతిదీ మా సారు. ఎందుకంటే ఒక భార్యని బయటికి పంపించాలంటే ఒక భర్తకి ధైర్యం, చాలా గుండె ధైర్యం ఉండాలి. ఎందుకంటే బయట సమాజం నుంచి తను ఎదుర్కొనేవి చాలా చాలా పెద్ద పెద్ద మాటలు ఎదుర్కోవాలి. అలాంటి మాటలన్నిటికీ ఇక్కడ సమాధానంగా ఎంఎస్ఆర్ గురువు గారి యొక్క విలువలను అనేవి చూడడం జరిగింది మా సారు. ఎవరైనా ఏమన్నా అంటే మీటింగ్కి వచ్చి కూర్చోండి మీకు తెలుస్తుంది అని తనే చెప్పడం స్టార్ట్ చేసేవాడు. అలాగే ఈ రోజు సపోర్ట్ తోటి నా టీమ్ లీడర్స్ కూడా చాలా వరకు ఫస్ట్ హెల్త్ వచ్చింది మా సార్కి. నాకు కూడా పీసీఓడి ప్రాబ్లం తగ్గింది. మా పాపకి 14 సంవత్సరాలు ఉంటాయి. తనకి 7 mm స్టోన్ అనేది వచ్చింది. అనిగు ఆ స్టోన్ కి సంబంధించి కూడా వెస్టీజ్ లో సప్లిమెంట్ వాడిన రిజల్ట్ వచ్చింది. మా అత్తయ్యకి 80 సంవత్సరాలు ఉంటాయి. తనకి బీపీ ఎక్కువై కాళ్ళు వాపులు, త్రేపులు ఇవన్నీ ఉండేవి. వెస్టీజ్ సప్లిమెంట్ వాడినా తగ్గిపోయినాయి. మా అందరికి రిజల్ట్ వచ్చింది. ఇంకొంతమందికి చెప్పచ్చు అని చెప్పేసి చెప్పడం స్టార్ట్ చేసినప్పుడు ఎవ్వరు కూడా వినలే. ఎందుకంటే పుట్టి పెరిగింది ఆంధ్రాలో, అక్కడ తెలంగాణలో ఎక్కడో 3 అంతస్తుల పైన ఉంచేవాడు మా సారు. ఎవ్వరు కూడా నాకు తెలియదు, పరిచయం అనేది లేదు, మాట్లాడేదాన్ని కూడా కాదు. ఈ రోజు వెస్టీజీ సిస్టమ్ లోకి వచ్చి మాటలు నేర్చుకున్నా గానీ ఇలా మాట్లాడడం అంటే చాలా భయం, వణుకు. ఇలా చాలా మెతక నేను, చాలా వణుకు. ఎందుకంటే నేను పెరిగిన వాతావరణం అలా ఉండవద్దు, ఇలా చెయ్యొద్దు, ఆడపిల్లలు ఇలానే ఉండాలి, ఇలాంటి ఆంక్షలతో పెరిగిన. ఎప్పుడైతే నేను మైసూర్ వెళ్ళినో మైండ్ సెట్ ప్రోగ్రామ్ కి, అప్పుడు నన్ను నేను ఎస్ ఇలా ఉండకూడదు, నేను ఇలా మారాలి అని నన్ను నేను మార్చుకోవడం జరిగింది. అలా 5 times మైసూర్ వెళ్ళి గురువుగారు చెప్పేటువంటి ప్రతి ఒక్క మాటని నింపుకొని ఈరోజు టీం ని తయారు చేసుకోవడం జరిగింది. అలా ప్రతి ఒక్కటి నెగిటివ్సే. ఎందుకంటే రామాయంపేటలో షాప్ లేదు, వెస్టీజీ షాప్ లేదు. కామారెడ్డి వెళ్ళి సామాన్ తీసుకొచ్చుకోవాలి. మరి ఇక్కడ పక్కనే షాప్ ఉంటే చాలు అనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. కామారెడ్డి వెళ్ళి షాప్ తీసుకొచ్చుకొని అక్కడికి వెళ్ళి ఆయిల్ తెచ్చుకొని వాడుకోవాలని చాలా మంది అన్నారు. లేదు నేను తీసుకొచ్చి ఇస్తా అని చెప్పేసి అలా చాలా మందికి ఆయిల్స్ అన్ని వాళ్ళకి ఏ ప్రొడక్ట్లు కావాలో ఆ ప్రొడక్ట్లు అందించి ఇప్పటికీ కూడా రీటైల్ అనేది ఆపకుండా చేసుకుంటూ టీం తయారు చేసుకున్నా. అలా లోకేష్ సార్ అని ఒక సార్ వచ్చారు. కంటి చూపుకి వాడిపిస్తే 18 సంవత్సరాల మించి ఉన్న అర్షమొలలు తగ్గిపోయినాయి సార్కి. తన ద్వారా టీం అనేది రావడం జరిగింది. తను ఈ రోజు 49,000 ఇన్కమ్ తీసుకోవడం జరుగుతుంది స్టార్ డైరెక్టర్ లో. అలానే మా సుజాత అక్క కామారెడ్డిలో ఉంటుంది. తను కూడా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కి వాడుకుంది. వాళ్ళ బాబుకి 5 years బాబుకి కంటికి నీరు, దురద, కంటి పూచి అదంతా కారడం, ఎక్కడ డ్రాప్స్ చూపించినా గానీ డాక్టర్ల దగ్గర చూపిస్తే తగ్గలేదు. వెస్టీజ్ ఐ సపోర్ట్ వాడడం ద్వారా బాబుకి కంట్రోల్ అయింది. తను కూడా బిజినెస్ స్టార్ట్ చేసింది. అలా స్టార్ట్ చేయడంతో తను ఇప్పుడు 48,000 ఇన్కమ్ తీసుకుంటుంది. తన ద్వారా ఇంకా బాగా టీం వచ్చింది. వాళ్ళ టీంతో వాళ్ళు రావడంతో ఫస్ట్ ఇన్కమ్ నాది 116 రూపాయలు. ఈరోజు సెకండ్ 1,100, తర్వాత 3,000, తర్వాత 13,000, 19,000, 52,000. 52,000 వచ్చిన నుంచి ప్రతి మీటింగ్ లో తను టీం మెల్లమెల్లగా స్టార్ట్ అయింది. మళ్ళీ తర్వాత ఆంధ్రాలో టీం స్టార్ట్ అవ్వడం జరిగింది. ఆంజనేయులు సార్ త్రోలో మీనాక్షి మేడం, జిలాని మేడం, కర్నూలు, డోను, నంద్యాల, బేతంచెర్ల
ఈ చుట్టుపక్కల మొత్తం కూడా మళ్ళీ కావలిలో రియల్ గా గురువయ్య సార్ వాళ్ళు వీళ్ళందరూ రావడంతో టీం అనేది చాలా పెద్దగా అయింది. 52 నుంచి 58, 59, 60, 62, 68, అలా 70, 71, 73, 77, హైయెస్ట్ గా 81,000 చెక్ అనేది నేను తీసుకోవడం జరిగింది. వెస్టీజీ త్రోలో టోటల్ గా నేను 12 లక్షలు డ్రా చేసిన. ఒకప్పుడు వెస్టీజీలో మల్లీశ్వరి అంటే ఏమీ లేదు. ఆ, అంటే బిఫోర్ మల్లీశ్వరి అంటే ఏం లేదు, కానీ ఈ రోజు వెస్టీజీలో మల్లీశ్వరి అంటే ఒక లీడరు, గ్రేట్ లీడర్ అనే మాట అనిపించుకున్నానంటే రియల్ గా ఈ యొక్క ప్లాట్ఫామ్ ని నాకు పరిచయం చేసినటువంటి అప్లైనర్స్, నన్ను ఈ ప్లాట్ఫామ్ లో ఈ విధంగా ఒక స్పీకర్ గా తయారు చేసినటువంటి మై గ్రేట్ మెంటర్స్ ధనలక్ష్మి శంకర్ సార్, అడుగడుగున అనువున నేనున్న తల్లి మీరు నువ్వు ముందుకు నడవాలి అని చెప్పేసి నడిపించేటువంటి ఎంఎస్ఆర్ గురువు గారి మాటలు చాలా చాలా నన్ను ధైర్యంగా నింపి ఈ రోజు మీ ముందు ఇలా మాట్లాడే వ్యక్తిగా నన్ను తయారు చేసిన వీళ్ళందరికీ కూడా మళ్ళీ వన్స్ అగైన్ పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. మైసూర్ 5 times మైసూర్ వెళ్ళిన నన్ను నేను మార్చుకోగలిగిన, నేర్చుకోగలిగిన, ప్లస్ ఒకసారి ఢిల్లీ వెళ్ళడం జరిగింది. రియల్ గా సిద్ధార్థ సింగ్ సార్ అండ్ చంచలా సింగ్ మేడం వాళ్ళని చూడడం జరిగింది. నాకైతే చాలా చాలా హ్యాపీ అనిపించింది. ఢిల్లీలో మన హెడ్ ఆఫీస్ చూడడం జరిగింది. తర్వాత నేను దుబాయ్ అనేది అసలు నాకు జీవితంలో మర్చిపోలేనటువంటి ట్రిప్. దుబాయ్ వెళ్ళడం జరిగింది ట్రావెల్ ఫండ్ తోటి. లాస్ట్ ఇయర్ ఫిబ్రవరి 8వ తారీఖున దుబాయ్ వెళ్ళినాం. దుబాయ్ లో ఖత్తర్, దోహా ఈ 3 సిటీస్ చూసినాం. ఇక్కడే మాచర్లలో సాగర్ పక్కనే ఉన్నా గానీ ఎప్పుడు కూడా నేను షిప్ ఎక్కలేదు. కానీ అక్కడ దుబాయ్ నుంచి మేము ఖత్తర్ వెళ్ళినాం. అక్కడ పెద్ద 11 అంతస్తుల షిప్, 2 days వాటర్ లో జర్నీ. అసలు ఎంత వండర్ఫుల్ గా ఉందంటే చాలా చాలా ఊహించుకోలేనటువంటి ఒక ప్రపంచంలోకి వెళ్ళొచ్చిన నేను. ఆ షిప్ లో నా పేరు మీద ఒక రూమ్ బుక్ అయింది. ఎంత ఎంత అసలు ఆ షిప్ ని చూసిన ఆ రూమ్స్ గాని, అక్కడ రిసీవింగ్ చేసుకోవడం గాని, అక్కడున్న లీడర్స్, కంపెనీ మేనేజ్మెంట్ వాళ్ళు మనతో పాటు ఉండడం గాని, ఇవన్నీ కూడా చాలా చాలా వండర్ అనిపించింది. ఈ లైఫ్ నాకు, నా భర్తకి, నా పిల్లలకి ఇంకా ఇవ్వాలి నేను అని చెప్పేసి నేను డిసైడ్ అయినా. ఇంకొకటి నాకు బాగా కనెక్ట్ అయింది ఏంటంటే, రీసెంట్ గా ఒక 1 year బ్యాక్ మా సార్కి యాక్సిడెంట్ అయినప్పుడు తనకు ఒక్క దెబ్బ తగలేదు, కానీ లోపల ఎముక బోన్ అనేది ఇరిగిపోయింది. ఆ ఇరిగిపోయినప్పుడు మళ్ళీ తనకి ఆపరేషన్ చేసినాం. ఆపరేషన్ చేయించినప్పుడు ఒక 2 నెలలు నేను హాస్పిటల్లో మా సార్కి సేవలు చేసుకుంటూ ఉంటే, ఆయన చేసే టైల్స్ పనిలో జీరో, పని వాళ్ళు లేరు, పని చేయలేదు, డబ్బులు మొత్తం జీరో అయిపోయినాయి. కానీ వెస్టీజీలో నేను కొంత టీం వర్క్ చేసి అప్లైనర్ కి పరిచయం చేయడం ద్వారా, మెంటర్స్ కి ఆ, చెప్పడం ద్వారా, టీం లీడర్స్ అందరూ వర్క్ చేయడం ద్వారా 50,000 తగ్గకుండా 2 నెలలు ఇన్కమ్ వచ్చింది. ఆ ఇన్కమ్ తో పిల్లల్ని, నా భర్తని, టోటల్ నా ఫ్యామిలీని చూసుకోవడం జరిగింది. చూడండి లీడర్స్, ఒక పేద జీవితంలో మధ్యతరగతి కుటుంబాలలో పనులు చేసుకుంటేనే బతికే ఉన్న స్థాయిలో ఉన్నాం మనందరం కూడా. చాలా మంది ఇక్కడ ఉన్న వాళ్ళలో పెద్దవాళ్ళు కూడా ఉండొచ్చు, వెల్ సెటిల్ ఫ్యామిలీలు ఉండొచ్చు, కానీ చాలా మంది ఇలాంటి పేదరికంలో మగ్గిపోతున్న వాళ్ళు చాలా మంది ఉండొచ్చు. కానీ పని చేయకుండా 2 నెలలు హాస్పిటల్లో ఉంటే ఎవరు బయట ఎక్కడ కూడా డబ్బు ఇవ్వరు, కానీ ఇక్కడ డబ్బు ఇచ్చినారు. ఇదే నేను కసిగా పెట్టుకున్న. ఎస్, ఇది నా కళ్ళ ముందే కనిపిస్తుంది ప్యాసివ్ ఇన్కమ్. దీనికోసమే పని చెయ్యాలి. మేమున్నా లేకపోయినా, మనం బతుకున్నా లేకపోయినా డబ్బు అనేది రావాలి ఇంట్లోకి అనేది నాకు బాగా మైండ్ లో ఫిక్స్ అయిపోయి, అందుకే నేను ఈరోజు అహర్నిశలు కష్టపడాలి. గురువు గారే మన ధైర్యం. గురువు గారు పని చేసినప్పుడు మనం ఎందుకు పని చెయ్యొద్దు? ఎవరికి కూడా చెయ్యండి అని చెప్పడు గురువు గారు. తను పని చేసుకుంటూ వెళ్తున్నాడు, తనని చూసి మనం కాపీ చెయ్యాలి. ఎందుకంటే ఎంత మంచి అసోసియేషన్ లో ఉన్నాం. ఎక్కడికి వెళ్ళినా ఏ అసోసియేషన్ అంటే ఎంఎస్ఆర్ అంటే ఎంత పవర్ అని, అంతటి మంచి రామరాజ్యంలో మీరున్నారనే మాట నేను చాలా సార్లు విన్నా. అలాంటి గురువు గారి ఆధ్వర్యంలో మనం కష్టపడాలి, మన పేదరికాన్ని నిర్మూలన చేసుకోవాలి, జీవితాన్ని మార్చుకోవాలి. రియల్ గా నా డ్రీమ్ వచ్చేసి ఇక ఈ మే కల్లా 1,00,000 తీసుకోవాలి, డిసెంబర్ కల్లా 3 లక్షలు తీసుకోవాలి, నా టీంలో ఉన్న 10 మంది లీడర్లకి 1,00,000 ఇప్పించాలి అని చెప్పేసి గట్టిగా గోల్ పెట్టుకొని వర్క్ చేస్తున్నా. ఈ ఒక చిన్న అవకాశం నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. కోటి సార్, సబ్జెక్ట్ స్టార్ట్ చేయనా? టైం ఉందా? కంటిన్యూ చేయండి మేడం,
థ్యాంక్ యూ. ఓకే ఓకే సార్. ఒకరు మ్యూట్ లో ఉండండి సార్. నేను పీపీటీ షేర్ చేస్తా, ఒక్క నిమిషం చూడండి విజిబుల్ అవుతుందా లేదా. కోటి సార్ ఓకేనా? ఎస్ ఎస్ మేడం, ఓకే మేడం. ఓకే ఓకే లీడర్స్, చూడండి మా సార్లో చాలా చేంజ్ వచ్చింది. ఒకప్పుడు టైల్స్ పని అంటే సిమెంట్ పూసుకొని ఉండేవాడు, ఈరోజు కోటు టై అని వేసుకొని చాలా చేంజ్ అయిపోయాడు. నాకైతే చాలా చాలా హ్యాపీ అనిపించేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ. సబ్జెక్ట్ లోకి వెళ్ళిపోదాం. వెల్కమ్ లీడర్స్, వెల్కమ్ ప్రతి ఒక్కరికి కూడా. ఇక్కడ ఒక చిన్న స్టోరీతో స్టార్ట్ చేసుకుందాం. నేను ఫాస్ట్ గానే చెప్పేస్తాను. ఇక్కడ మీ అందరికీ కనిపిస్తున్నటువంటి ఒక వైలెన్ కనిపిస్తుంది కదా. స్టోరీ ఆఫ్ వైలెన్ ఏంటంటే, ఒక సంగీత విద్వాంసుడు ఉన్నాడు. తను చాలా వండర్ఫుల్ గా సంగీతాన్ని ప్లే చేస్తూ బాగా మనీని సంపాదించుకుంటూ, ఈ యొక్క వైలెన్ వచ్చి నాకు ఇంకా చాలా అద్భుతంగా డబ్బుని సంపాదించుకుంటూ తన లైఫ్ లీడ్ చేస్తున్న టైంలో తనకి ఏదో అత్యవసర పరిస్థితి వచ్చింది. ఆ పరిస్థితిని ఫేస్ చేయలేకపోతున్నాడు. ఆ సమస్య నుంచి నేను దాటుకొని పోవాలి అంటే తన చేతిలో డబ్బు కావాలి. ఆ డబ్బు వచ్చే మార్గం ఎక్కడా దొరకట్లేదు. తను ఏం ఆలోచన చేశాడంటే, నా చేతిలో ఉన్న ఈ వైలెన్ ని అమ్మేస్తాను, ఇది తప్పితే నాకు వేరే ఆప్షన్ లేదు అని చెప్పేసి ఆ వైలెన్ ని వేలం పాట పెట్టడం జరిగింది. వేలం పాటలో అందరూ చాలా మంది వచ్చారు, వేలం పాటకు కూర్చున్నారు. వేలం పాటలో ఫస్ట్ సర్కారు వారి పాట అని చెప్పేసి ఒక 10,000 నుంచి దీన్ని స్టార్ట్ చేయడం జరుగుతుంది. వైలెన్ అమ్మడానికి సర్కారు వారి పాట 10,000 అని చెప్తే ఆ వైలెన్ ని చూసి చాలా మంది 8,000, 6,000, 4,000, 2,000, చివరికి వచ్చేసి 800కు అడగడం జరుగుతుంది. తను చాలా బాధపడుతూ ఏడ్చుకుంటూ ఉన్న టైంలో అక్కడ కూర్చున్న వారిలో ఎవరైతే వాళ్ళ వేలం పాటకు వచ్చారో అక్కడ కూర్చున్న వారిలో ఒక వ్యక్తి లేచి వచ్చి తన జోబులో ఉన్నటువంటి కర్చీఫ్ ని తీసి ఆ తీగలన్నింటినీ క్లీన్ చేసి ఆ వైలెన్ మొత్తాన్ని క్లీన్ చేసి ఒక అందమైన సాంగ్ ని ప్లే చేయడం జరిగింది. అందరు అక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా ఆ సాంగ్, ఆ వైలెన్ నుంచి వచ్చేటువంటి స్వరాన్ని ఆస్వాదిస్తూ దాన్ని అందరు మంత్రముగ్ధులైపోయారు. అయిన తర్వాత సడన్ గా వైలెన్ ప్లే చేసే సౌండ్ ఆగిపోతుంది. ఆగిపోయిన తర్వాత మళ్ళీ ఆ వైలెన్ అక్కడ పెట్టేసి తను వెళ్ళి మళ్ళీ సైలెంట్ గా అక్కడ కూర్చుంటాడు. కూర్చున్నప్పుడు మళ్ళీ వేలం పాట అనేది స్టార్ట్ అవుతుంది. 800కి పడిపోయిన అది మళ్ళీ 1,000 రూపాయల నుండి 1,000, 2,000, 4,000, 6,000, 8,000, 10,000, 12,000, 16,000, 16,000, 17,000 అంటూ మొత్తం టోటల్ గా 20,000 వరకు పోతుంది వేలం పాట. 20,000 వరకు వెళ్ళి దాని యొక్క వాల్యూ అనేది పెరుగుతుంది. 20,000 వచ్చేసరికి ఆ విద్వాంసుడు చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఎందుకు ఈ స్టోరీ చెప్పాననేది మీకు మధ్యలో అర్థమవుతుంది. స్టోరీ అనేది అర్థమైంది అనుకుంటున్నాను. అంటే అది అంతకు ముందు డస్ట్ బట్టి ప్లే చేయడానికి కూడా వీలు కాకుండా ఆ విధంగా ఉంది. ఎప్పుడైతే ఆ తీగలని డస్ట్ తుడిచి కొద్దిగా ఆయిల్ వేసి క్లీన్ చేస్తే ఒక అందమైన సాంగ్ అనేది రావడం జరిగింది. అలా దాని వాల్యూ అనేది పెరిగింది. ఓకేనా? ఈ స్టోరీ అర్థమైంది అనుకుంటున్నాను. అలానే మనం కూడా ఒక అందమైన వ్యక్తిగా మారాలి అంటే మనం ఇన్కమ్ సంపాదించాలి. మరి ఇన్కమ్, మనకి ఇక్కడ ఒక ఫిలాసఫర్ ఉన్నాడు, జిమ్ రాన్ అని. ఈయన ఇన్కమ్ వర్సెస్ పర్సనాలిటీ అని చెప్పడం జరుగుతుంది. నీ ఇన్కమ్ నీ పర్సనాలిటీ పైన ఆధారపడి ఉంటుంది. ఏంటి పర్సనాలిటీ, ఇన్కమ్ అనేది ఈరోజు తెలుసుకుందాం. ఇక్కడ చూడండి, మన ఇన్కమ్ అంట మన యొక్క పర్సనాలిటీ పైన ఆధారపడి ఉంటుంది. ఎలా? నాలెడ్జ్, స్కిల్స్, యాటిట్యూడ్ అండ్ యాక్టివిటీ. నాలెడ్జ్, జ్ఞానాన్ని పెంపొందించుకోవాలి. నైపుణ్యాల్ని, మనలో ఉన్నటువంటి స్కిల్స్ ని డెవలప్ చేసుకోవాలి. మన యొక్క ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి. మనం పని చేసే పనితీరుని కూడా ఎప్పుడు కూడా యాక్టివేట్ చేసుకుంటూ ఉండాలి. అలా అయితేనే మనం ముందుకు వెళ్ళగలుగుతాం. ఇక్కడ చూడండి, మీకు ఒక ఎగ్జాంపుల్. ఒక వ్యక్తి జీతం ఒక 10,000 ఉందంటే అతనికి కేవలం 10,000 సంపాదించే అంత జ్ఞానం, నైపుణ్యం, ఆలోచన విధానం అండ్ పనితనం ఉందని అర్థం చేసుకోవాలంట మనం.
మరి అది ఇంకొక వ్యక్తికి 50,000 జీతం వస్తుంది అంటే అతనికి కేవలం 50,000 సంపాదించేంత నాలెడ్జ్, స్కిల్స్, యాటిట్యూడ్, యాక్టివిటీ. అంటే మన యొక్క సంపాదన పెరగాలంటే మనం ఇవన్నిటిని డెవలప్ చేసుకోవాలని. మరి ఇక్కడ చూడండి, ఒకే కంపెనీలో పనిచేసే ఇద్దరికి, ఒకరికి 10,000 ఇంకొకరికి 1,00,000 రూపాయలు ఉందంటే అర్థం ఏంటి? తన యొక్క నాలెడ్జ్ 10,000 సంపాదించే నాలెడ్జ్, స్కిల్స్, యాటిట్యూడ్, యాక్టివిటీ ఎంతవరకే అయితే ఉన్నాయో అంతవరకే ఇన్కమ్ అనేది వస్తుందంట. మరి ఇక్కడ చూడండి, ఎవరి జ్ఞానం, నీ జ్ఞానం ఎట్లా ఉంది? మనం ఈ బిజినెస్ లో మరి మనం సంపాదించుకోవాలంటే మనం నాలెడ్జ్ తీసుకోవాలి, స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి, యాటిట్యూడ్ మార్చుకోవాలి, మరి యొక్క యాక్టివిటీ పని విధానం కూడా మార్చుకోవాలి. మరి నీ వాల్యూ ఎంత ఉందనేది నీ చేతిలోనే ఉంది. ఇక్కడ చూడండి, యూ కెనాట్ లెర్న్ ఈవెన్ సింగిల్ రూపీ మోర్ దెన్ యువర్ వాల్యూ. మనిషి అంట తన విలువ కన్నా ₹1 కూడా ఎక్కువ సంపాదించలేడంట. నువ్వెంత విలువలో ఎంత విధంగా నువ్వు నేర్చుకోగలిగితే అంత బాగా సంపాదించే శక్తి నీకు వస్తుందంట. మరి మనిషి తన విలువ కంటే ₹1 కూడా ఎక్కువ సంపాదించుకోలేడంట. మరి నీ విలువను పెంచుకుంటారా, ఎలా డెవలప్ చేసుకుంటారా అనేది నీ చేతిలోనే ఉంది. ఇక్కడ చూడండి, మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. పైన ఉన్నటువంటి రిచ్ మ్యాన్ లో ఒక రిచ్ మ్యాన్ జోబ్ లో నుంచి, సూట్ కేసులోంచి డబ్బులు కారి కింద పడిపోతూ ఉన్నాయి కదా. ఒక రిచ్ మ్యాన్ అంట తన చేతిలో ఉన్న డబ్బులన్నీ తీసేసుకొని మనం తనని వదిలేస్తే తను మళ్ళీ ఒక 1 year తర్వాత రిచ్ గానే తయారవుతాడంట. ఎందుకు రిచ్ గానే తయారవుతాడంటే తను జోబులో ఉన్న డబ్బులన్నీ మనం లాగేసుకున్నా గానీ తన యొక్క ఆలోచన విధానాన్ని మార్చుకొని మళ్ళీ రిచ్ గానే బతకాలని ఏదో ఒక పని చేయడం స్టార్ట్ చేసి మళ్ళీ డబ్బు సంపాదిస్తాడు. అదే ఒక పూర్ మ్యాన్ ఏం చేస్తాడు, డబ్బులు ఒక సూట్ కేసు డబ్బులు దొరికితే వాటిని ఎలా ఖర్చు పెట్టాలి అని చెప్పేసి మళ్ళీ ఒక 1 year తర్వాత తను కూడా పూర్ గానే అక్కడే ఆగిపోతాడు. మరి నీ ఆలోచన విధానం రిచ్ మ్యాన్ లాగా ఉండాలి. నిజంగా ఢిల్లీ వెళ్ళిన తర్వాత నా మైండ్ సెట్ చాలా మారింది. ఎందుకంటే మిలీనియర్ మైండ్ సెట్ లాగా మనం తయారవ్వాలి. మనం పెద్దగా ఆలోచించాలి. ఈ చిన్నగా ఆలోచించడం అనేది స్టాప్ చేయాలి. ఈ రోజు కొత్తగా జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి ఫస్ట్ అర్థం కాకపోవచ్చు, కానీ మీరు కొన్ని రోజులు సక్సెస్ అయిన వాళ్ళ అమ్మటి మీరు జర్నీ చేయండి. ప్రతిదీ మనం మార్చుకోగలుగుతాం. ఓకేనా? ఇక్కడ చూడండి, యూ కెనాట్ చేంజ్ ద ప్లాంట్, యూ కెనాట్ చేంజ్ ద సీజన్స్. మనం ఈ భూమిని మార్చలేం. యూ కెనాట్ చేంజ్ ద సీజన్. వచ్చే కాలాల పరిస్థితిని మనం మార్చలేము. సన్షైన్, సూర్యుడిని మనం మార్చలేము. కంట్రీ, గవర్నమెంట్, ఎకనామికల్, కంపెనీ యొక్క సిచ్యువేషన్స్, ఇలాంటివి కూడా ఏది కూడా మనం మార్చలేం. బట్ యు చేంజ్ యువర్ సెల్ఫ్, ఇఫ్ యూ చేంజ్ ఎవ్రీథింగ్ విల్ చేంజ్. ఇక్కడ ఒక స్టోరీ చెప్తా చూడండి. ఒక వ్యక్తి, ఈ ప్రపంచం మొత్తం కూడా ఎందుకు ఇలా ఉన్నారు, ఈ స్టోరీలో మనం కూడా కనెక్ట్ అవుతాం. చూడండి ఒకసారి. ఈ ప్రపంచం మొత్తం కూడా చాలా కష్టాలలో ఉంది. నేను ఇవన్నిటిని మార్చేయాలి అని చెప్పేసి డైరెక్ట్ ప్రపంచంలోకి వెళ్ళి అందరినీ మారండి అని చెప్తాడంట. ప్రపంచంలో ఎవ్వరు కూడా ఆయన మాట వినరు, పట్టించుకోరు. ప్రపంచాల నుంచి మళ్ళీ దేశాలకు వస్తాడు, దేశాలలో చెప్తాడు, దేశాల నుంచి బయటకు వచ్చి మళ్ళీ రాష్ట్రాల్లో చెప్తాడు, రాష్ట్రాల నుంచి మండలాలలో చెప్తాడు, మండలాల నుంచి ఊరికి వస్తాడు, ఊరి నుంచి లాస్ట్ కి ఇంటికి వచ్చి టోటల్ గా ముసలితనంలోకి వచ్చిన తర్వాత ఇంట్లో వాళ్ళు పడుకొని మంచంలో ఉన్న తర్వాత వాటర్ ఇయ్యమన్నా గాని పిల్లలు గాని, భార్య గాని, మనవళ్ళు గాని ఎవరు కూడా నువ్వు ఏం సాధించావు, నీకెందుకు మంచినీళ్ళు ఇవ్వాలి అని చెప్పేసి తనని అనడంతో తను బాధపడుతూ తన జీవితాన్ని అలా ముగించేశాడంట. అలానే ఫస్ట్ తన యొక్క ఆలోచన విధానం మార్చుకొని ఫస్ట్ తనను మారి తన భార్యని మార్చుకొని, తన ఇంటిని మార్చుకొని, తన పిల్లల్ని మార్చుకొని, తన చుట్టూ కుటుంబాన్ని మార్చుకొని, తన చుట్టూ ఉన్నటువంటి ఊర్లో ఉన్నటువంటి వ్యక్తుల్ని మార్చుకొని, అలా వ్యక్తుల నుంచి రాష్ట్రాలు, దేశాలు, ప్రపంచాన్ని కూడా మార్చే అవకాశం ఉంది. కానీ ఫస్ట్ నువ్వు మారకుండా, రియల్ కదా, మనం మారకుండా అందరూ మారాలని మనం అనుకోవద్దు. నువ్వేం మారావు, ఫస్ట్ నువ్వేం నేర్చుకున్నావు, నువ్వేం సాధించావు అనేదే ఫస్ట్ మనమే అనాలిసిస్ చేసుకోవాలి. ఫస్ట్ మనమే మారాలి. యాజ్ ఏ వెస్టీజియన్ గా నువ్వు మారినప్పుడే నువ్వు ఈ ప్రపంచాన్ని ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని మార్చుకొని, ఈ చుట్టుపక్కల ఉన్న
నీతో నడిచే వాళ్ళందరినీ కూడా మార్చుకునే అవకాశం అనేది ఉంటుంది. ఫస్ట్ మనమే చేంజ్ అవ్వాలి. మనం చేంజ్ అయితేనే ఎవ్రీథింగ్ చేంజ్ అవుతుంది. ఇక్కడ ఈ ఫిలాసఫర్ ఈయన జిమ్ రాన్ అనే ఈయన చెప్పిన మాటలు ఇవి. ఫర్ థింగ్స్ టు చేంజ్ యూ హ్యావ్ ఎ చేంజ్. ఫస్ట్ మనం పరిస్థితుల్ని మార్చుకోవాలి అంటే ఫస్ట్ మనమే చేంజ్ అవ్వాలి. మన యొక్క కష్టకాలాలని మన జీవితాన్ని మార్చుకోవాలంటే మనమే చేంజ్ అవ్వాలి. యూ కెన్ జడ్జ్ మై మ్యాన్ బై ద బుక్ ఇన్ ఈజ్ లైబ్రరీ. ఒక లైబ్రరీలో మనం అంటే ఒక వ్యక్తి చదివే బుక్కులను బట్టి ఆ వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని మనం చెప్పొచ్చంట. అలాంటి వండర్ఫుల్ బుక్స్ అనేవి మనకు దొరుకుతాయి. రియల్ గా ఈ నెట్వర్క్ మార్కెటింగ్ లో మనం చాలా నేర్చుకోవాలి. ప్రొడక్ట్, ఈ బిజినెస్, కంపెనీ, అప్లైనర్స్, లైఫ్ లైనర్స్ చాలా యాక్టివ్ గా ఉన్నారు, పాజిటివ్ ఉన్నారు. వాళ్ళంతా సక్సెస్ లో ముందుకు వెళ్తున్నారు. కానీ మనం చేంజ్ అవ్వాలి, మనం నేర్చుకోవాలి, మార్చుకోవాలి. సమ్ బుక్స్ టు రీడ్. నెట్వర్క్ మార్కెటింగ్ గురించి మనం కొన్ని బుక్స్ రీడ్ చేయాలి. రిచ్ డాడీ పూర్ డాడీ, 21వ సెంచరీ బిజినెస్, ఇవన్నీ కూడా మనం కొన్ని బుక్స్ నుంచి మనం చాలా చాలా నేర్చుకోవాలి. తర్వాత స్కిల్స్ డెవలప్మెంట్, మన యొక్క యాక్టిట్యూడ్ ఎలా ఉండాలి, ఇవన్నీ కొన్ని బుక్స్ ఉంటాయి. రీడర్స్ మీరందరూ కూడా మీకు వీలు దొరికినప్పుడల్లా బుక్స్ లో నేర్చుకుంటూ ఉండండి. చాలా వండర్ఫుల్ ఉంటుంది. మరి ఇక్కడ 4 పాయింట్లు మీకు చెప్పాను కదా. మరి ఈ 4 పాయింట్లలో మీకు నాలెడ్జ్ ఎలా తీసుకోవాలి, మరి ఈ బిజినెస్ ని ఎలా డెవలప్ చేసుకోవాలి అనే విషయాలు మనం తెలుసుకుందాం. ఫస్ట్ వన్ వచ్చేసి నాలెడ్జ్ అబౌట్ ప్రొడక్ట్. సెల్ఫ్ యూజర్ గా ఉండాలి. ప్రతి ఒక్కరు ఈ బిజినెస్ లో ఫస్ట్ మనం యూజ్ చేసుకోవాలి. తర్వాత ఒక 100 పీవీ తీసారంటే 100 పీవీలో 50% మీరు ఇంట్లో యూజ్ చేసుకోవాలి, 50% రీటైల్ చేసుకోవాలి. అలా మీరు ఎన్ని చేసుకుంటే అన్ని. ఓకేనా. హెల్త్ గైడ్. మనం హెల్త్ ప్రొడక్ట్లు అనేవి వాటి యొక్క కాంబినేషన్ తెలుసుకొని కొన్ని రకాల కాంబినేషన్ కలిపిస్తేనే తొందరగా రిజల్ట్ అనేది వస్తుంది. అదనేది మనం నేర్చుకోవాలి. సిఎన్టి మీటింగ్స్, ప్రతి ఒక్క సిఎన్టి మీటింగ్ ఎక్కడైతే కంపెనీ వాళ్ళు ఇస్తున్నారో అక్కడ ఖచ్చితంగా మనం నేర్చుకోవాలి. హెల్త్ మీటింగ్స్ అనేవి, సిఎన్టి మీటింగ్స్ అనేవి వెరీ వెరీ ఇంపార్టెంట్. మరి అబౌట్ బిజినెస్, నెట్వర్క్ మార్కెటింగ్ కి అండ్ పిరమిడ్ స్కీమ్స్ కి మధ్య తేడా ఏంటని మనం నేర్చుకోవాలి. ఎందుకంటే ఈ మధ్య కాలంలో వచ్చే కంపెనీలలో చాలా రకాలు కంపెనీలు, మనీ స్కీమ్స్, స్కామ్, సర్క్యులేషన్ ఇలాంటివి చాలా వస్తున్నాయి. దానికి దీనికి ఏంటి అనేది మనం డిఫరెంట్ అనేది చెప్పగలగాలి. ఇక్కడ చూడండి, లా ఆఫ్ యావరేజెస్. మనం ఈ బిజినెస్ లో నెట్వర్క్ మార్కెటింగ్ లో ఒక 10 మందికి చెప్తే 7గురే వింటానంటారు. ఆ 7గురిలో 4గురే వస్తారు. ఆ 4గురిలో 2 వస్తారు. 2లో ఒక్కరే మాత్రమే వచ్చి లీడర్ గా నిలబడతారు. మరి ఒక వ్యక్తి నీకు బిజినెస్ లోకి రావాలి అంటే నువ్వు 10 మందిని కలవాలి, 10 మందితో మాట్లాడాలి, 10 మందిని మీటింగ్ తీసుకొస్తే వాళ్ళల్లో 7గురే వస్తారు. ఇలా మన లా ఆఫ్ యావరేజ్ లో ఉంటూ మన నెట్వర్క్ మార్కెటింగ్ అనేది బిల్డ్ చేసుకోవాలి. కాంపౌండింగ్. ప్రతి ఒక్క లీడర్ కూడా వెంటనే బిజినెస్ లో సక్సెస్ వస్తుంది అని అనుకోవద్దు. మినిమం మనం ఒక 2 నుంచి ఒక 5 సంవత్సరాలు మన యొక్క ఫ్యామిలీకి ఫినిషింగ్ లాగా మనం తయారు చేసుకోవాలి. లీడర్స్ ని క్రియేట్ చేసుకోవాలి. మరి ఇక్కడ చూడండి, ఒక వ్యక్తి నుంచి ఒక 2 లీడర్ని తయారు చేసి ఆ 2 నలుగురు అవుతారు, నలుగురు 16 మంది అవుతారు, 16 మంది 256 మంది. అలా టీమ్ ని మనం కాంపౌండింగ్ లాగా మనం తయారు చేసుకోవాలి. ఈ రోజు ఎంఎస్ఆర్ గురువు గారు ఫస్ట్ చెప్తే ఎవరు వినలేదు, గురువు గారు కూడా మారలేదు. కానీ ఎప్పుడైతే తనని తాను మీటింగ్స్ కి వచ్చి మార్చుకొని చెప్పడం స్టార్ట్ చేసి ఈరోజు లీడర్లని బిల్డ్ చేసుకుంటూ టీమ్ నెట్వర్క్ ని ఫామ్ చేసుకుంటే గురువు గారికి 18 లక్షల ఇన్కమ్ రావడం జరుగుతుంది. అలానే మన గ్రేట్ లీడర్స్ అందరూ లక్షలలో ఇన్కమ్ తీసుకున్నారంటే ఫస్ట్ వాళ్ళు ఇవన్నీ కూడా డెవలప్ చేసుకోగలిగారు. మనం కూడా అదే చేసుకుంటే ఖచ్చితంగా సక్సెస్ అవ్వగలుగుతాం. అబౌట్ పీపుల్. టైప్ ఆఫ్ పీపుల్ ఉంటారు. కొంతమంది ఎస్ అంటారు, కొంతమంది నో అంటారు, కొంతమంది ఒకసారి వచ్చి చూస్తా అంటుంటారు. ఎవరు ఏమన్నా సరే నువ్వు అంటూ స్ట్రాంగ్ గా నిలబడితే నిన్ను ఈ రోజు వద్దన్న వాళ్ళే రేపు నువ్వు తోపు వయ్యా అనుకుంటూ వస్తారు. ఓకేనా. ఎవరు చాలా మంది పీపుల్స్ వాళ్ళందరినీ ఒప్పించాలని ఏం లేదు. ఎవరైతే తినే రాతుంటుందో గురువు గారు చెప్తాడు కదా, తినే రాతున్న వాళ్ళు మాత్రమే మనకు కనెక్ట్ అవుతారని ఆ విధంగా రావడం జరుగుతుంది. అబౌట్ డౌట్స్ ఆఫ్ పీపుల్. చాలా మందికి సందేహాలు అనేవి వస్తూ ఉంటాయి. వాళ్ళందరూ ఎవరి దగ్గర ఏ సందేహం ఉన్నా సమాధానం మటుకు ఖచ్చితంగా నీ కాడ ఉండాలి. అలా ప్రతిదీ నువ్వు నేర్చుకొని ఉండాలి. సెకండ్ పాయింట్ స్కిల్స్. స్కిల్స్ లో వచ్చేసి కాంటాక్టింగ్ అండ్ ఇన్వైటింగ్ స్కిల్. నిజంగా ఇవి చాలా ఇంపార్టెంట్. ఫోన్ కాల్ ద్వారా అపాయింట్మెంట్ తీసుకోవాలి. డైరెక్ట్ గా కలిసినప్పుడు మనం మాట్లాడే విధానాన్ని బట్టి ఆ యొక్క కస్టమర్ అండ్ డిస్ట్రిబ్యూటర్ మన టీమ్ లోకి రావడం జరుగుతుంది. ఇవి చాలా వండర్ఫుల్ గా మనం
ఎప్పటికప్పుడు కొత్తగా నేర్చుకుంటూ ఉండాలి. ఎందుకంటే మనం వేరే వేరే డిపార్ట్మెంట్ పర్సన్స్ ని కలుస్తూ ఉంటాం. వాళ్ళ దగ్గర ఎలా మాట్లాడాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి, ప్రతిదీ కూడా మనం ఒక రైతు దగ్గర ఎలా మాట్లాడాలి, ఒక హౌస్ వైఫ్ దగ్గర ఎలా మాట్లాడాలి, ఒక స్టూడెంట్ దగ్గర ఎలా మాట్లాడాలి, అలా ఒక పొజిషన్ లో ఉన్న వ్యక్తి దగ్గర ఎలా మాట్లాడాలి, ఇవన్నీ కూడా మనం నేర్చుకోవాలి. తర్వాత ప్లానింగ్ షో స్కిల్స్. మనం ప్లాన్ చెప్పేటప్పుడు కూడా షోయింగ్ యువర్ ఓన్ ప్లాన్. బిజినెస్ ప్లాన్ లో ఒక 3 భాగాలు ఉన్నాయి. ప్రతిదీ నీ ప్లాన్ చెప్పే విధానంలో నువ్వు స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి. కంపెనీ టు కస్టమర్ ప్లాన్ డెవలప్ చేసుకోవాలి. 9 టైప్ ఆఫ్ ఇన్కమ్ అనేది నువ్వు డెవలప్ చేసుకోవాలి. వెస్టీజీ బిజినెస్ యొక్క లాభాలు అనేది నువ్వు చెప్పగలగాలి. తర్వాత డ్రెస్సింగ్ స్కిల్స్. రియల్ గా డ్రెస్సింగ్ స్కిల్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ లీడర్స్. ఇది మరి ఒక బిజినెస్ మ్యాన్ లాగా నువ్వు లక్షలు ఇప్పించే లీడర్ గా నువ్వు మారాలి అంటే నువ్వు లింగినో షార్ట్ వేసుకొని పోయి నువ్వు బిజినెస్ లో చెప్పొద్దు. చాలా చాలా ఇంపార్టెంట్ ఈ డ్రెస్సింగ్ అనేది. ఓకేనా? ఇక్కడ చూడండి, మీకు ఎగ్జాంపుల్ గా చూస్తున్నా నేను. డ్రెస్ కోడ్. ఒక బెగ్గర్ వెళ్ళి షూటు బూస్ చేసుకొని బెగ్గింగ్ చేస్తే డబ్బు ఇస్తారా ఎవరైనా? ఒక బెగ్గర్ అంటే బెగ్గర్ లాగే ఉండాలి. తను అది కూడా తనకు ఒక టైం ఉంటుంది. బెగ్గర్కి కూడా ఎప్పుడు ఇలానే ఉండడు. తనకంటూ ఒక టైం ఉంటుంది. ఆ టైం టు టైం అది వేసుకొని యూజ్ చేసుకొని మళ్ళీ తను కూడా చాలా మనకంటే ఎక్కువగా స్మార్ట్ గా తయారవుతాడు. తన యొక్క పని విధానం అది కాబట్టి అలా బెగ్గింగ్ చేయడం జరుగుతుంది. అలానే ఒక పోలీస్ మ్యాన్ చూడండి. తన ఆ పోలీస్ డ్రెస్ వేసుకుంటేనే తనకి వాల్యూ దొరుకుతుంది. తను పోలీస్ అంటే మనం నమ్ముతాం. అదే డ్రెస్ కోడ్ లేకుండా వస్తే, మఫ్టీలో వస్తే తనని ఎవరు కూడా కూడా చూడరు. ఆయన పోలీస్ అని చెప్పినా ఎవరం నమ్మం కూడా. అలానే ఒక స్వామీజీ కాషాయం వస్త్రాలు వేస్తేనే తను స్వామీజీ అని నమ్ముతాము. లేకపోతే తను ఎవరో అని చెప్పేసి మనం నమ్మం. తను చెప్పే మాట కూడా మనం అసలు వినం. అలాగనే మరి నీ డ్రెస్ కోడ్. ఇక్కడ డ్రెస్ కోడ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. లేడీస్ కానీ జెంట్స్ కానీ కొత్తగా జాయిన్ అయిన ప్రతి ఒక్కరు కూడా ఐడి తీసుకున్న ప్రతి ఒక్కరు డ్రెస్ కోడ్ మెయింటైన్ చేసుకోండి. ఎందుకంటే ఇది మనం చేసే బిజినెస్ ఒక 300 రూపాయల బిజినెస్ కాదు. 3,000 కోట్ల టర్న్ ఓవర్ చేసేటువంటి బిజినెస్ లో మనం పార్ట్నర్స్ కాబట్టి ప్రతి ఒక్కరు మీ యొక్క డ్రెస్ కోడ్ చేంజ్ అనేది చేసుకోవాలని కోరుకుంటున్నాను. సమ్ మోర్ స్కిల్స్. ఇంకా హోమ్ మీటింగ్స్ ఎలా చేయాలి, హెల్త్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ని, సిఎన్టీ ట్రైనింగ్స్ ని, మీటింగ్స్ ని ఎలా చేయాలి. ఎందుకంటే ఎప్పటికీ మన అప్లైనర్స్ మనకు తోడు ఉండరు. ప్రతిదీ అప్లైనర్లు చేసేటప్పుడు మనం చూసి నేర్చుకుంటూ నువ్వు బూట్ క్యాంప్ పెట్టే లీడర్ గా నువ్వు తయారవ్వాలి. ప్రతిదీ ఫస్ట్ హోమ్ మీటింగ్స్ నుంచి, డిఎల్సిపి మీటింగ్ నుంచి, ప్రతిదీ 1 డే సెమినార్ నుంచి బూట్ క్యాంప్, ప్రతిదీ నువ్వు చెప్పే విధంగా నీ మాటలు మార్చుకోవాలి, నేర్చుకోవాలి. అలానే లీడర్షిప్ స్కిల్స్. అసలు లీడర్లని ఎలా హ్యాండిలింగ్ చేయాలి. ఎందుకంటే డిఫరెంట్ మైండ్ ఆఫ్ పీపుల్స్ మన టీంలలోకి వస్తుంటారు. వాళ్ళందరినీ ఎలా హ్యాండిల్ చేయాలి, ఎవరిని నొప్పించొద్దు, ఒప్పించే విధంగా ఎలా మాట్లాడాలి. గివింగ్ రెస్పెక్ట్ అండ్ టేకింగ్ రెస్పెక్ట్. ప్రతి ఒక్కరికి మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. చిన్న వాళ్ళని ప్రేమించాలి, పెద్ద వాళ్ళని గౌరవించాలి. టైం పంచువాలిటీ ఉండాలి మన దగ్గర. ఎవరు వచ్చినా రాకపోయినా టైం టు టైం మనం ఉండాలి. ఇవన్నీ గురువు గారు చెప్పే ప్రతి ఒక్క మాట మనకి. నువ్వు అలా చేసిగలిగితేనే బింగ్ ఏ రోల్ మోడల్. నువ్వు ప్రతి ఒక్కరు అనుకోవాలి, నేను ఒకరికి రోల్ మోడల్ గా ఉండాలి. ఎవరినో చూసి నువ్వు ఇన్స్పైర్ అవ్వడం కాదు, నిన్ను చూసి కొంతమంది ఇన్స్పైర్ అయ్యే విధంగా నువ్వు తయారవ్వాలి. అలాగా స్కిల్స్ అనేది నువ్వు డెవలప్ చేసుకోవాలి. థర్డ్ పాయింట్ వచ్చేసి యాటిట్యూడ్. రియల్ గా పాజిటివ్ యాటిట్యూడ్లో మనం ఎప్పటికీ పాజిటివ్ యాటిట్యూడ్ ఉండాలి. ఎలాంటి సమస్యలైనా రాని, ఎలాంటి పరిస్థితులైనా రాని, ఒక్కొక్కసారి వెస్టీజా ఇంట్లో ఉన్న పరిస్థితులా అని అనిపిస్తుంది. కానీ వెస్టీజీకే ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి. గురువుగారు ఎప్పుడు చెప్తుంటారు, నువ్వు వెస్టీజీని ఏ ప్లేస్ లో పెడితే వెస్టీజీని ఆ ప్లేస్ లో పెడుతుంది, అలా విధంగా సక్సెస్ వస్తుంది అని. ఎప్పుడు పాజిటివ్ యాటిట్యూడ్ ఉండాలి. లైఫ్ లో కానీ బిజినెస్ లో కానీ ఎప్పుడు పాజిటివ్ యాటిట్యూడ్ ఉండడం అలవాటు చేసుకోవాలి. ఒక పరిస్థితి తలెత్తినప్పుడు నువ్వు ఏ సైడ్ ఉంటావో, పాజిటివ్ సైడ్ ఉంటే పాజిటివ్ అవుతుంది, నెగిటివ్ సైడ్ ఉంటే నెగిటివ్ అవుతుంది. ప్రొడక్ట్ విషయంలో కానీ, వ్యాపారంలో కానీ, పీపుల్ తో కానీ ఎప్పుడు కూడా పాజిటివ్ నే ఉండాలి. బీ పాజిటివ్ అంటూ. ప్లస్ నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్. లైఫ్ లో కానీ బిజినెస్ లో కానీ ఎన్ని విపత్కర పరిస్థితులు వచ్చినా గానీ తట్టుకొని నిలబడాలి. ఎందుకంటే ఇది బిజినెస్, అప్ అండ్ డౌన్స్ అవుతూ ఉంటాయి. చెక్కు వచ్చినప్పుడు పొంగిపోవద్దు, చెక్కు రానప్పుడు కుంగిపోవద్దు. ఎప్పటికైనా గెలుస్తాననే నమ్మకంతోనే ముందుకు వెళ్ళాలి. గెలిచిన లీడర్ మాటలు పట్టుకొని ఎప్పటికీ మనం కష్టపడుతూ ముందుకు వెళ్ళాలి. కష్టే పలి సుఖే అంటారు. కష్టపడితేనే
ఫలితం దొరుకుతుంది. ఫలితం దేవుడే ఇస్తాడు. మనం కష్టపడడం మాత్రం పని చేయాలి. దేవుడు ఎవరో గారు గౌతమ్ బాలి సార్ 9వ తారీఖు మన అకౌంట్ లో అమౌంట్ వేయడం జరుగుతుంది. నీ పేరు పైన ఎంత టర్న్ ఓవర్ జరిగితే అంత విధంగా నీకు డబ్బు అనేది రావడం జరుగుతుంది. యాక్టిట్యూడ్ చూడండి, లాస్ట్ అండ్ ఫైనల్ యాక్టిట్యూడ్, లీడర్షిప్ యాక్టిట్యూడ్, సర్వీస్ టు అదర్. ప్రతి ఒక్కరికి నువ్వు సర్వీస్ చేయాలి. గివింగ్ హోప్ టు అదర్స్. ప్రతి ఒక్కరికి నీ టీమ్ లో వచ్చిన ప్రతి లీడర్ కి హోప్ ఇవ్వాలి. నువ్వు గెలుస్తావనే హోప్ అనేది ప్రతి ఒక్కరికి ఇవ్వాలి. వారియర్ యాక్టిట్యూడ్, ఫైట్ అంటిల్ ఇన్ నో మ్యాటర్ వాట్. ప్రతి ఒక్కరు ఫైట్ చేయాలి. గెలిసే వరకు నీ డ్రీమ్ ఏముంది ఆ డ్రీమ్ నువ్వు సాధించే వరకు ఫైట్ చేయాలి. ఇక్కడ చూడండి, బాహుబలిలో తను యుద్ధం ఓడిపోతామని చెప్పేసి మరణం మరణం అని వెనక్కి వెళ్తుంటే ఎక్కడుంది మరణం? వెనక్కి తిరిగిపోయి తల్లిని వాళ్ళకు చెరలోకి పంపించడమా మరణం, మనం చనిపోవడమా మరణం అంటూ యుద్ధాన్ని మళ్ళీ తను ఆయుధం లాగా ఆయుష్ పోసి మళ్ళీ యుద్ధం స్టార్ట్ చేయడం జరుగుతుంది. అలానే ప్రతి ఒక్కటి వెని తిరగొద్దు. మనం చావో రేవో యుద్ధానికి స్టార్ట్ చేసినాం ఈ యొక్క పేదరికాన్ని నిర్మూలన చేసుకోవడానికి. అలా ఈ పేదరికం నిర్మూలన అయ్యేదాకా మనం నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్ తో పని చేయాలి. ఒక సమర యోధుడిగా పని చేయాలి నువ్వు. ఓకేనా? దేవుడు ఇక్కడ చూడండి, ఫిలాసఫర్ చెప్పాడు మనకి, దేవుడు మనకి ప్రపంచాన్ని ఇచ్చాడు, ఎర్త్ నిచ్చాడు, భూమిని ఇచ్చాడు, గాలిని ఇచ్చాడు, ఎయిర్ ఇచ్చాడు, పంచభూతాలన్నీ మన కోసం అన్ని ఇవ్వడం జరిగింది. మరి మనం కూడా ఈ బిజినెస్ అనే ఆపర్చునిటీ మనకి ఇవ్వడం జరిగింది. మరి ఇక్కడ నీకు ఒక మంచి ఫలం రావాలంటే ఒక మంచి విత్తనాన్ని నువ్వు నాటాలి. ఆ విత్తనాన్ని నాటినప్పుడు మనకి ప్రపంచంలో విత్తనం నాటినప్పుడు భూమి మంచి ఇచ్చిండు దేవుడు, వర్షాన్ని ఇస్తున్నాడు, మళ్ళీ ఎండని ఇవ్వడం జరుగుతుంది. మరి దేవుడు మన కోసం అన్ని ఇచ్చినప్పుడు మన కోసం మరి వెస్టీజీ ప్లాట్ఫామ్ లో చూడండి, కంపెనీ మేనేజ్మెంట్ దేవుడు మనకు అన్ని ఇచ్చాడు, నీకు అవకాశం ఇచ్చాడు. ఆయనే ప్రతిదీ ప్రొడక్ట్ తయారు చేస్తున్నాడు, క్వాలిటీ ప్రొడక్ట్ తయారు చేస్తున్నాడు, ట్రాన్స్పోర్ట్ ఖర్చు లేకుండా టోటల్ గా తీసుకొచ్చి వెస్టీజీ షాప్ లో పెడుతున్నాడు. ఇక్కడ నువ్వు ఒక్కటే చేయాలి, వచ్చిన పండుని తెంపుకొని తినాలి అంటే నువ్వు కస్టమర్లను క్రియేట్ చేసుకోమని చెప్పడం జరుగుతుంది. ఆయన ఇచ్చే టర్న్ ఓవర్ లో మనం పార్ట్నర్స్ ని చేసుకొని ఇన్కమ్ ఇవ్వడం జరుగుతుంది. మరి ప్రతిదీ కూడా మీరు ఆలోచన విధానంలోనే ఉంటుంది. చాలా పాజిటివ్ గా తీసుకొని పని చేస్తే పాజిటివ్ నే ఉంటుంది, కష్టం అనుకొని పని చేస్తే కష్టంగానే ఉంటుంది. యాక్టివిటీ ఈజ్ ద బ్రిడ్జ్ బిట్వీన్ యువర్ డ్రీమ్స్. నీ యొక్క డ్రీమ్ నెరవేర్చుకోవాలంటే నీ పనిలోనే ఉంటుంది. నీ పని ద్వారానే నువ్వు నీ యొక్క డ్రీమ్స్ ని నెరవేర్చుకోగలుగుతావు. ఒక బ్రిడ్జి లాగా నీ యొక్క పనితనాన్ని మార్చుకుంటేనే ఇక్కడ నీ డ్రీమ్ అనేది నెరవేరుతుంది. ఓకేనా? థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ ఎవ్రీవన్. ప్రతి ఒక్కరూ ఈ యొక్క సబ్జెక్టు చిన్న సబ్జెక్ట్ అర్థమైంది అనుకుంటున్నాను. అందరూ కూడా మంచి సక్సెస్ తీసుకోవాలి. మీరు ఏమైతే పెట్టుకున్నారో ఆ డ్రీమ్స్ అన్ని నెరవేర్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ కోటి సార్. థ్యాంక్ యూ మల్లేశ్వరి మేడం. ఎక్సలెంట్ మల్లేశ్వరి మేడం, వెంకటేష్ సార్ ఎక్సలెంట్ సెక్షన్ ఇచ్చారు మేడం. రియల్ గా పర్సనల్ గా నాకైతే చాలా ఇన్స్పిరేషన్ చేశారు మేడం. యాక్చువల్గా నా పేరు సాయన మేడం. నేను ఫార్మా కంపెనీలో మెడికల్ లో చేస్తా ఉన్నాను మేడం. చేస్తూ పార్ట్ టైం గా బిజినెస్ టేకప్ చేసి చేస్తా ఉన్నాను మేడం. మా అప్లైన రవి సార్, ఆనంద్ సార్ మేడం. థ్యాంక్ యూ సురేష్ సార్, కొండేపి వెంకట మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. వండర్ఫుల్ సెక్షన్ ఇచ్చారు. ఇంట్లో నిజంగా హార్ట్ఫుల్ గా గమనిస్తా ఉన్నప్పుడు హెల్త్ తీసుకొచ్చుకున్నారు, హెల్త్ నుంచి బిజినెస్ చేశారు. ఒకసారి మీరు చేసినటువంటి మీరు టీమ్ లో ఒకసారి గమనిస్తా ఉన్నప్పుడు నాకు నిజంగా మీరు ఒక లేడీ అయినప్పుడు కూడా మేడం మీరైతే టీంను చాలా ప్లేస్లో వేశారు. మా ఏపీలో కూడా కర్నూలు, నంద్యాల, కావలి అంటే డిఫరెంట్ ప్లేస్ లో నెట్వర్క్ క్రియేట్ జరిగింది మేడం. అది నాకు పర్సనల్ గా ఇన్స్పిరేషన్ చేశారు. అలాగే మీరు ఈ రోజు చెప్పినటువంటి సెక్షన్ మీరు హెల్త్ తీసుకొచ్చుకున్నారు, సక్సెస్ రేట్ వచ్చింది. అలాగే సెక్షన్ లో కూడా నాలెడ్జ్, స్కిల్స్ రియల్ గా ఇవన్నీ మనం గమనిస్తా ఉన్నప్పుడు చాలా ఉపయోగపడుతుంది మేడం. వండర్ఫుల్ గా మీరు మీ వాయిస్ ఎక్సలెంట్ గా షేర్ చేశారు. మంచి నాలెడ్జబుల్ గా ప్రతి సబ్జెక్ట్ ని మీరు ఇవ్వటం జరిగింది. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.